హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ అండి. చాలా ఈజీగా, అసలు వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసిన ది బెస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్న వస్తువులతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా చూపించేస్తాను. వచ్చేసేయండి. ముందుగా చికెన్ని ఒక 15 మినిట్స్ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని వాష్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఇంకా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారము, ఉప్పు కొంచెం తక్కువ ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే కర్రీలో కూడా మనం యాడ్ చేస్తాం. సో, ఇలా యాడ్ చేసేసుకొని వీటిని ఈ ముక్కలకి బాగా పట్టించేసేయాలి. మనం ఇట్లా చేత్తో గట్టిగా ముక్కలన్నిటికీ ప్రెస్ చేస్తూ కలుపుకుంటే ముక్కలకి ఉప్పు, కారం అనేవి బాగా పడతాయన్నమాట. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి 15 మినిట్స్. ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక ఆయిల్‌ని యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మన దగ్గర మసాలా దినుసులు ఏముంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోయినా ఓకే, ఏం పర్లేదు. ఉన్న మసాలా దినుసుల వరకు యాడ్ చేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకొని, బాగా కలిపేసుకొని, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని, ఫ్రై చేసుకొని, ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్‌ని బాగా కలిపేసుకొని, ముక్క అనేది అడుగంటకుండా బాగా కలిపేసుకోవాలండి. కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం టు హైలో పెట్టేసుకొని మూత పెట్టేసి ఉడికిచ్చేసుకోవాలి. ఉడికించుకుంటే లైట్‌గా ఇందులోంచి వాటరొస్తాయండి. ఇప్పుడు ఈ వాటరొచ్చిన తర్వాత ఇందులోకి మనం టమాటోస్‌ని యాడ్ జేసేసుకోవాలి. ఈ టమాటోస్‌ని యాడ్ చేసుకున్న తర్వాత కదపకుండా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే టమాటాలు బాగా మగ్గిపోతాయండి. ఇలా చేయడం వల్ల మనకి టమాటోస్ చాలా ఈజీగా మగ్గిపోతాయి. తర్వాత మూత తీసి చూస్తే చూసారా టమాటోస్ ఎలా మగ్గిపోయి ఉన్నాయో. ఇప్పుడు ఈ టమాటోస్‌ని మనం కర్రీలో కలిపేసుకోవాలి. బాగా కలుపుకుంటే టమాటోస్ బాగా మెత్తగా మ్యాష్ అయిపోతాయండి. ఇలా చేసుకుంటే చికెన్‌కి కర్రీ గ్రేవీ కూడా చాలా బాగొస్తుంది కన్సిస్టెన్సీ. సో, ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కారము అండ్ చికెన్ మసాలా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ చికెన్‌ని మనం నీట్‌గా కలిపేసుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారాలు ఒకసారి టేస్ట్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. చికెన్ మునిగే వరకు వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని ఒకసారి దీని మీద మనం మూత పెట్టి ఉడికిచ్చేస్తే జస్ట్ ఒక 10 మినిట్స్‌లోనే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఒక మూత పెట్టి ఉడికిచ్చేసుకుంటే ఇదిగోండి ఇట్లా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసే ముందు ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే చాలా ఫ్లేవర్డ్‌గా ఉంటుంది. అంతేనండి. చాలా ఈజీగా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.